హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ ద్వారా అయితే కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఇదిగోండి, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే వేడివేడిగా ఇడ్లీ ఇంకా పీనట్ చట్నీ చేసేసాను. ఈరోజు మా పాపకి సైన్స్ ఎగ్జామ్ ఉంది, అందుకే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియో అయితే షూట్ చేయలేకపోయినాను. తనకి మార్నింగ్ త్వరగా లేపించి రివిజన్ చేపించి ఇంకోసారి తనకు స్నానం చేసి రెడీ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా వేడివేడిగా ఇడ్లీ చట్నీ అయితే సర్వ్ చేసినాను. పైనకి అయితే కొంచెము గీ కూడా వేసినాను అనమాట. ఇడ్లీ పైనకి ఇట్లా గీ వేస్తే ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే మాత్రంగా తినేస్తూ ఉంటారు. సో ఇట్లా ఇడ్లీ తిన్నప్పుడు ఒక్కోసారి గొంతులో చిక్కులుచుకుంటా ఉంటుంది. ఇట్లా గీ వేస్తే తినేకి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా తను తిన్నాక ఇదిగోండి, ఈరోజు అందరం కలిసి మా పాపని స్కూల్ దగ్గరికి డ్రాప్ చేసేకి వచ్చినాము. సో మా పాప అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. సో ఫస్ట్ టైం ఇట్లా అందరం వెళ్ళిండేది వాళ్ళ స్కూల్ దగ్గరికి. ఇంకా ఫుల్ ఖుషిగా ఉంది. సో తను ఇంకా స్కూల్ దగ్గర వదిలేసేసేసి ఇంకా ఈరోజు మా హస్బెండ్కి అయితే ఈరోజు ఆఫీస్ లీవ్ అనమాట. ఇంకా మా ఆయన ఆఫీస్ లీవ్ ఉందనుకోండి, ఇంకా మా జెస్సీ అయితే ఇంకా పార్క్ అంటా ఉంటుంది. ఆయన ఇంట్లో ఉంటగిన తను పార్క్ వెళ్ళాలంటే ఇంకా మా రిషి వాళ్ళ స్కూల్ దగ్గరేను పార్క్ ఉందనమాట. సో ఇంకా తన్ని ఆడిపించేకి కాసేపు ఆడిపిద్దామని అయితే పార్క్ పిలుచుకొని వచ్చినాము. ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉంటే ఇంకా పార్క్లోనే మనకి వాకింగ్ చేసేకి కూడా ఉందనమాట. జెస్సీని ఆయన చూసుకుంటా అంటే ఇంకొక 5000 స్టెప్స్ వేద్దామని ఛాలెంజ్ పెట్టుకొని ఇదిగోండి వాకింగ్ అయితే స్టార్ట్ చేసినాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పినాను కదా, అప్పటి నుంచి అసలు ఎక్సర్సైజే మానేసినానా. ఫుల్గా బరువు పెరిగేసినాను. సో నేను ఎంత వెయిట్ ఉన్నానని కూడా కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకా మా రిషికి అయితే ఇంకొక 1 వీక్ ఉందనమాట స్కూల్. తనకి హాలిడేస్ ఇస్తారు. ఎలాగో 2 months సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా. ఆ సమ్మర్ హాలిడేస్లో కొంచెం స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యేసి మళ్ళీ ప్రీవియస్ వెయిట్కి రీచ్ కావాలని అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను వీడియోస్. ఇదిగోండి, నేను పార్క్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ బామ్మగారిని నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. మేము వచ్చినప్పటి నుంచి తను అసలు ఎక్సర్సైజ్ చేస్తానే ఉంది. మేము 1 hour ఉన్నాము, 1 hour కూడా ఎక్సర్సైజ్ చేస్తానే ఉందనమాట. సో తనతో మాట్లాడినప్పుడు తను చెప్పిందనమాట, ఈ రోజు వరకు నేను ఇంత హెల్తీగా ఇలాంటి బీపీ షుగర్ లేకుండా ఉన్నానంటే ఇట్లా రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్లేనమ్మా. మనం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా రోజు ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలని చెప్పింది. నాకు భలే హ్యాపీగా అనిపించింది ఆ బామ్మగారిని చూసినప్పుడు. ఇంకా తనతో మాట్లాడి కొంతసేపు అక్కడే టైం స్పెండ్ చేసి చాలా బాగుంది అనమాట క్లైమేట్ అక్కడ. సో అక్కడే ఉండేసి ఇంకా కాసేపు 11:30కి అట్లా ఇంటికి బయలుదేరినాము. ఆకలితో ఉంది. ఇంకా వస్తూ ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి అనమాట వెజిటేబుల్స్. మష్రూమ్, కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇట్లా కొన్ని అయిపోయింది, లెమన్స్ అవన్నీ. ఇక్కడ మష్రూమ్ చాలా ఫ్రెష్గా తక్కువకే దొరుకుతుందండి. 40 రూపాయలకి ఒక ప్యాకెట్ అనమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా అక్కడే ఎట్లయితే తీసుకొని వేసేసి ఇంటికి వచ్చేపాటికి మాకు 11:45 అట్లా అయిపోయింది. ఇంకా ఆకలి అవుతుంది అనమాట. బాగా వాకింగ్ చేస్తాం కదా, ఇంకా ఎలాగో మార్నింగ్ ఇడ్లీ చేసి పెట్టిపోయినాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా వచ్చామన్నమాట. ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టినాంలే అనేసి. ఇంకా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకా ఇడ్లీని కొంచెం అట్లా వేడి చేసుకొనేసేసి ఇంకా ఇడ్లీ పీనట్ చట్నీ ఇంకా నిన్న మొలకలు కట్టింటి అవి ఇంకా కొంచెం ఉన్నిందనమాట. సో ఇంకా ఆ పచ్చి మొలకలు ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా ఎంజాయ్ చేసినాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి కిచెన్ వాల్స్ అయితే కొంచెం డస్ట్ అయిపోయినాయి అనమాట. సో వీక్లీ వన్స్ నేను క్లీన్ చేస్తూ ఉంటాను. చాలా డస్టీగా ఉంటే ఇంకా దీన్ని క్లీన్ చేద్దాం అనేసి లిక్విడ్ టైల్స్కి అంతా వేసేసి ఇదిగోండి ఒక 10 minutes అట్లా వదిలేసిన తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేస్తాను. మామూలుగా పాత్రలు కడుగుతాం కదా, స్క్రబ్ అది వేసి నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. స్టవ్ అంతా క్లీన్ చేసేసినాను.
బెడ్రూమ్ లెక్క అనేసి అమెజాన్ లో ఈ వాల్ హ్యాంగింగ్ కుక్, ఇంకొకటి వుడెన్ ది క్వైట్స్ వస్తాయి కదా, అలాంటిది ఒకటి ఆర్డర్ చేసింట అనమాట. ఇది ఎందుకో నాకు బెడ్రూమ్ కంటే ఇది కిచెన్ లోకి బాగుంటది అనిపించింది. ఎలాగో మా ఇంట్లో ఎక్కువ వుడెన్ స్పూన్స్ ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అవి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటాయి తీసుకొని, కానీ ఇక్కడ పెట్టాను. అయితే వాటికి హోల్స్ చాలా చిన్నగా ఉన్నాయి అనమాట, పట్టలేదు. ఇంకా స్టీల్ అన్ని గరిటెలు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టాను. చాలా బాగుంది అనమాట ఇదైతేను. ఇంకా నేను ఇక్కడ పెడతా ఉంటే ఇంకా మా రిషి ఏమో స్కూల్ నుంచి వచ్చేసిందా. సో నేను బటర్ఫ్లైస్ ఎప్పుడో తెచ్చిండే బటర్ఫ్లైస్ ఉన్నిందనమాట. ఇక్కడ ఎలాగో ఖాళీగా ఉంది కదమ్మా, నేను ఇక్కడ స్టిక్ చేస్తాననేసి తను ఈ విధంగా అతికిచ్చిందనమాట. బటర్ఫ్లైస్ బెడ్రూమ్ లో అయితే బాగుంటాయమ్మా, హాల్లో బాగుంటాయి, కిచెన్ లో ఎవరు పెట్టుకోరని చెప్పినా తను వినకుండా అతికిచ్చేసింది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు లంచ్ అయితే తినలేదనమాట. ఒకేసారి బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ తినేసినామా, ఇంకా ఆకలి అయితే కాలేదు. ఇంకొంచెం అర్లీగా డిన్నర్ చేసుకుందామనేసి ఒక 5 o'clock వెళ్ళాను, డిన్నర్ ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను. ఇంకా డిన్నర్ లోకి అయితే మష్రూమ్ పలావ్ చేస్తా ఉన్నాను. మష్రూమ్స్ ప్యాకెట్ లో నుంచి ఓపెన్ చేసి జస్ట్ హాట్ వాటర్ లో వేసి కడిగి అట్లా కట్ చేసి వండేస్తా ఉంటాము. ఈ మష్రూమ్స్ ని పెంచే విధానం డిఫరెంట్ ఉంటది. మళ్ళీ ప్యాకెట్ లో ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలని ఏమేమో కెమికల్స్ అన్ని వేసింటారు అనమాట. సో ఈ మష్రూమ్స్ ని ఉప్పులో కొంచెంసేపు ఉప్పు వేసి ఒక 5 minutes అట్లా పెట్టేసినామంటే మష్రూమ్ పైన ఒక లేయర్ మనము ఒలిచేలాగా వచ్చేస్తుంది అనమాట. ఒక లేయర్ ఒలిచేసి తర్వాత హాట్ వాటర్ లో కడిగి ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటది, ఎలాంటి హాని లేకుండా. దీంట్లోకి అయితే ఇదిగోండి పచ్చి బఠానీ, ఇంకా క్యారెట్, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ధనియా పౌడరు, ఇంకా ఆచి బిర్యానీ మసాలా వస్తుంది కదా, అది ఒక 1 tablespoon వేసుకుంటాను. కొత్తిమీర, పుదీనా, ఇంకా పెరుగు అయితే ఒక 1 cup, ఆలివ్ ఆయిల్ ఒక 1 cup వేస్తాను. ఆలివ్ ఆయిల్ స్కిప్ చేసేసి గీ కూడా వేసుకోవచ్చు. సో ఇట్లా వేస్తే చాలా బాగుంటది. ఒక ½ lemon స్క్వీజ్ చేసుకొని దీని అంతటి నేను మసాలాలన్నీ బాగా కలిపేసేసి ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇట్లా కలిపి పెట్టడం వల్ల ఇది చాలా బాగుంటదండి. బిర్యానీ పలావు టేస్ట్ చాలా బాగుంటది, స్మెల్ కూడాను ఒక డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి పండ్లతోనే బిజీ అయిపోయేసినాను అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినట్లుంది. వాకింగ్ కూడా చేశాను కదా మార్నింగ్. ఇదిగోండి ఇక్కడైతే ఈ విధంగా ఒక పాత్రలోకి కొంచెం ఆయిల్, ఇంకా బిర్యానీ ఆకు, బిర్యానీ ఐటమ్స్ వస్తాయి కదా, చెక్క, లవంగ, యాలక్కి, ఇంకా స్టార్ అనస్ ఇవన్నీ వేసుకొనేసేసి ఒక 1 tablespoon నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ అయితే. తర్వాత కట్ చేసిన ఆనియన్, కరివేపాకు వేసి కాస్త పోపు ఆనియన్స్ వేయించుకున్నాక ఒక టమాటోని కూడా కట్ చేసి వేసేసిన అనమాట. అది కొంచెం ఎదిగినాక అయితే ఇదిగోండి నేను నానపెట్టుకోండి ఈ ఐటమ్స్ మష్రూమ్ ఐటమ్స్ అన్ని వేసేసేసి దీన్ని అయితే కాసేపు ఒక 5 నిమిషాలు బాగా నీళ్ళు లేకుండా మగ్గనిచ్చుకోవాలన్నమాట వెజిటేబుల్స్ ని. అంత లోపల అయితే ఎందుకంటే ఈరోజు బాస్మతి రైస్ తోటి పలావ్ చేస్తా ఉన్నాను. చాలా రోజుల నుంచి అంటే బాస్మతి రైస్ పురుగుల్లో పట్టేస్తా ఉన్నాయి అనమాట. అందుకే దీన్ని ఖాళీ చేసేద్దామని అయితే ఇంకా ఒక 1.5 glass తీసుకున్నాను బాస్మతి రైస్. దీనైతే వాటర్లో కడిగేసుకుంటాను. ఇదైతే నేను డైరెక్ట్ గా చేసేస్తాను, నానపెట్టుకోలేదనమాట. ఇంకా నానపెట్టుకుంటే ఇంకా త్వరగా ఉడుకుతుంది, రైస్ బాగా పొడువుగా అవుతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ డైరెక్ట్ గా చేసేసుకుంటాను. ఇది కడిగి పెట్టుకోండి బాస్మతి రైస్ వేసుకునేసేసి దీంట్లోకి 1.5 glass బాస్మతి రైస్ తీసుకోండి కదా, 3 గ్లాసులు నీళ్ళు తీసుకోండి అనమాట. సో ఇది నార్మల్ రైస్ లో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటది. సోనా మసూరి రైస్ తోనా జీరా రైస్ తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లోకి వాటర్ వేసేసి ఉప్పు కారం అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకునేసి ఒక 45 minutes లో ఫ్లేమ్ పెట్టేసిన అనమాట. ఇంకా దాన్ని కదిలిపలేదు. ఇదిగోండి నా స్టైల్లో మష్రూమ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ గా వచ్చిందండి మష్రూమ్ పలావు. రైస్ గానీ పొడి పొడుగా ఇంకా పొడి పొడిగా వచ్చిందనమాట. సో ఈ రైస్ లో కాంబినేషన్ గా పచ్చడి కూడా చేస్తారు, పెరుగు పచ్చడి కూడా చేసినాను. ఈ రోజు ఇంట్లో అందరూ ఉన్నాం కాబట్టి ఇంకా అర్లీ డిన్నరే తినేసాము. 6 o'clock కల్లా తినేసినాం అనమాట. మా ఆయన మా జెస్సీ అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. బిర్యానీ అంటే ఇంకా స్మెల్ ఫుల్ టెంప్ట్ అయిపోయినారు అనమాట. యాక్చువల్లీ ఈ రోజు బిర్యానీ మష్రూమ్ పలావ్ చేసేకి రీజన్ ఏంటంటే మా అమ్మ కోసము. మా అమ్మకి కొంచెం హెడ్ ఏక్ ఉంటే ఇక్కడ నిమాన్స్ లోనే చూస్తారు, బాగా చూస్తారు. మా అమ్మకి చాలా బాగా పడుతుంది నిమాన్స్ హాస్పిటల్.
హాస్పిటల్ అయితే. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బుధవారం రమ్మని చెప్పిండ్రి. సో అందుకే ఇంకా మా అమ్మ వచ్చినారు, రేపు పిలుచుకొని పోవాలన్నమాట. నారు సంబంధించి హెడేక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ చాలా బాగా చూస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ నిమాన్స్ హాస్పిటల్లో కాస్ట్ కానీ చాలా తక్కువ అండి. మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లా ఇక్కడ చూపించుకోండి, చాలా బాగా చూస్తారు. ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే కంటిన్యూషన్ బ్లాగ్ అండి. నైట్ మా జెస్సీ ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తా ఉన్నిందనమాట. తను పడుకున్నాక హోమ్ మేడ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని అయితే ఈ విధంగా ట్రై చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం చేస్తానని కదా, అది సరిగా వస్తుందో లేదో అనేసి అయితే వీడియో షూట్ చేయలేదు. కానీ నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ కుల్ఫీ మనం బయట తింటే ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ ఉంది. సో దీన్ని ఎలా చేశానంటే, ఒక 15 బాదాపుల్ని వేయించేసుకొని దాంట్లో కొంచెం షుగర్ వేసి పౌడర్ చేసుకున్నాను. పాలు కొన్ని కాల్చుకొని వేసేసి ఈ బాదం పౌడర్ చేసుకునేది వేసేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. పాలని మరిగించుకోవాలా. అది చల్లగైనాక గ్లాస్లోకి ఆ పాలు మరిగించుకునే పాలు గ్లాసుల్లోకి వేసేసుకొని బటర్ పేపర్ని చిన్నగా కట్ చేసి దానిపైన రబ్బర్ తోటి దాన్ని చుట్టేయాలన్నమాట. దాని మధ్యలో నేను ఐస్ క్రీమ్ పుల్లలు వస్తాయి కదా, అవి కుచ్చేసినాను అనమాట, మధ్యలో పెట్టేసినాను. అంతే అండి, నైట్ అంతా పెట్టేసినాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఇదిగోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి అనమాట కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అయితే. సో దీన్ని నీళ్ళలోకి పెట్టేసి గ్లాస్ని జస్ట్ మనం చేత్తో ఇట్లా రుద్దినామంటే ఈజీగా ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇంకా మా పాప రిషి స్కూల్కి వెళ్ళింది కదా, స్కూల్ నుంచి వచ్చేపాటికి తనకి సర్ప్రైజ్ చేయాలని నైట్ ఇంకా ఐస్ క్రీమ్ చేశాను అనమాట నా స్టైల్లో అయితే. నిజంగా మా పిల్లలు అయితే ఈరోజు సర్ప్రైజ్ చేశారు, ఎంజాయ్ చేశారు. మా పిల్లలతో పాటు నేను కూడా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం హోమ్ మేడ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ సూపర్గా వచ్చింది. ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. సో మీకు నచ్చింది అనేసి అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.